ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 7th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 8th క్వశ్చన్ నుండి చూద్దాం. సో 8th క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. సబ్ట్రాక్ట్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి 3/4 ఫ్రమ్ 1/3 అన్నాడు. సో ఇక్కడ రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. సో వాటన్నిటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ 3/4 ఫ్రమ్ 1/3 అన్నాడు. సో 3/4 ఫ్రమ్ 1/3 అంటే ఈ సెకండ్ ఉంది కదా. సో దీన్ని మనం ఫస్ట్ రాసుకోవాలన్నమాట. ఓకేనా. 1/3 నుండి మనం 3/4ని సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ 1/3ని మనం రాసుకోవాలి. 1/3 మైనస్ 3/4. ఓకే. సో 1/3 మైనస్ 3/4. సో ఇక్కడ డినామినేటర్ అనేవి సేమ్ లేవు. ఇక్కడేమో 3 ఉంది, హియర్ వచ్చేసి 4 ఉంది. సో 3,4 ఉన్నప్పుడు మనం రెండు సేమ్ నెంబర్స్ లేనప్పుడు మనం దాన్ని సబ్ట్రాక్ట్ చేయలేము. కాబట్టి ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం దేని తీసుకోవాలి? 3,4 తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 3,4. ఎల్సిఎం ఆఫ్ 3,4 అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఏవైనా రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు, అంటే డిఫరెంట్ నెంబర్స్ మీన్స్ వాటికి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏవి లేనప్పుడు దాని యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అవుతుందని చెప్పాను, అంతే కదా. సో ఇప్పుడు 3కి 4కి ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు కదా. అవి రెండు కూడా డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి దీని యొక్క ప్రోడక్టే మనం ఎల్సిఎంగా తీసుకుంటాం అనమాట. అంటే ఏమవుతుంది? 3 × 4. 3 × 4 అంటే ఎంత? 12. ఎల్సిఎం వచ్చేసి 12. సో ఈ 12 ఇప్పుడు 1/3 ఫస్ట్ రాసుకుందాం. ఫ్రాక్షన్ 1/3 ఇంటూ ఇక్కడ 12 రావాలి. 12 రావాలి అంటే డినామినేటర్లో మనకి 12 రావాలి అంటే 3ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 3 1 = 3, 3 2 = 6, 3 3 = 9, 3 4 = 12. అంటే 3ని 4తో మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుంది. కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఏం చేయాలంటే 4తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా. అంటే 4/4 అని రాసుకోవాలి. నెక్స్ట్ మైనస్ సెకండ్ ఫ్రాక్షన్ 3/4 కదా, ఇంటూ ఇప్పుడు మళ్ళీ 4ని దేంతో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 4 1 = 4, 4 2 = 8, 4 3 = 12. అంటే ఈ ఫ్రాక్షన్ మనం దేంతో మల్టిప్లై చేయాలి? 3తో చేయాలి. 3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఓకేనా. సో 3/3 దట్ ఈక్వల్ 1 × 4 అంటే న్యూమరేటర్ని న్యూమరేటర్ తోటే ఇంటూ చేయాలి, డినామినేటర్ని డినామినేటర్ తోటే ఇంటూ చేయాలి. సో 1 × 4 అంటే 4/3 × 4 12. నెక్స్ట్ మైనస్ 3 × 3 9/4 × 3 12. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు డినామినేటర్లో 12 12 వచ్చింది కాబట్టి 12 రాస్తాం ఇక్కడ డైరెక్ట్. 4 - 9. 4 - 9 ఎంత అవుతుంది? 9లో నుంచి 4 మైనస్ చేస్తే 5 కదా. 5/12. ఇక్కడ బిగ్ నెంబర్కి ముందు ఏ సైన్ ఉంటే మనం ఆ సైన్ అనేది తీసుకుంటాం. సో -5/12. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి -5/12. సెకండ్ వన్ చూడండి. -32/13 ఫ్రమ్ 2. ఓకే. సో ఇప్పుడు 2 నుండి మనం -32/13ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. సో 2 -32/13. ఓకేనా. సో దట్ ఈక్వల్ 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 32/13. ఓకే. సో నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ 2/1 ఉన్నట్టు. ఓకే. 2ని 2/1 అని కూడా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1 13 ఉంది. సో 1 × 13 ఎల్సిఎం ఆఫ్ 1, 13. 1, 13 ఎంత అవుతుంది? 1 × 13 అంటే 13 అవుతుంది. ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి. 2/1. సో 1ని దేంతో మల్టిప్లై చేస్తే 13 వస్తుంది? 1ని దేంతో చేస్తే 13తో కదా. సో అప్పుడు ఏం చేయాలి? 13 తోటి మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. అంటే 13/13 అని రాసుకోవాలి. ఓకే. ప్లస్ నెక్స్ట్ 32/13 ఇంటూ 13ని దేంతో మల్టిప్లై చేస్తే 13 వస్తుంది? 1తో కదా. అప్పుడు ఏం చేయాలి? 1/1 అని రాసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ 2 × 13 ఇంత 13 2 = 26/13 ప్లస్ 32/13 అనమాట. సో దట్ ఈక్వల్ 13 యాస్టీస్ రాసేసి రెండింటిని యాడ్ చేద్దాం. 26 + 32. 26 + 32 ఎంత? 2 + 6 8, 2 + 3 5, 58/13. ఓకే. సెకండ్ ఆన్సర్ వచ్చేసి 58/13. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. -7 ఫ్రమ్ -4/7. ఓకే. సో అంటే -4/7 నుండి మనం -7ని సబ్ట్రాక్ట్ చేయాలి.
ఓకే, -4/7 అనేది ఫస్ట్ రాసుకోవాలి. -7 ఈజ్ ఈక్వల్ టు -4/7 యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, +7. ఓకే, సో 7ని మనం ఏమని రాయొచ్చు, 7/1 అని రాయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, 7 1 ఉంది. సో 7, 1 ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం ఆఫ్ 7, 1 అంటే డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రోడక్టే మనం ఎల్సిఎంగా తీసుకుంటాం కాబట్టి 7 × 1 అంటే 7 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి 4/7. సో 7ని దేంతో మల్టిప్లై చేస్తే 7 వస్తుంది, 1తో కదా. సో అందుకని 1/1 చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఫ్రాక్షన్ 7/1 ఇంటూ మళ్ళీ దేంతో చేస్తే 7 వస్తుంది, 7తో కదా, అందుకని 7/7 చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్నే ఇంటూ చేయాలి. -4 × 1 -4/7 × 1 7 ప్లస్ 7 × 7 49/7 × 1 7. ఓకే, సో నెక్స్ట్ 7 యాజ్ టు ఇక్కడ రాసేసి -4 + 49 -4 + 49 అంటే 49లో నుండి 4ని మైనస్ చేయాలి. ఎంత వస్తుంది, 45 కదా. సో 45/7 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. వాట్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/8 సో యాజ్ టు గెట్ -3/2? -5/8కి మనం ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తామో యాడ్ చేస్తామో సో దాని ఈక్వల్ టు -3/2 అనేది వస్తుంది అనేది కనుక్కోమన్నాడు. ఓకేనా, సో ఏ నెంబర్ని యాడ్ చేస్తే -3/2 వస్తుంది అన్నాడు. సో -5/8 అలానే రాద్దాము. ఏ నెంబరో మనకి తెలియదు కాబట్టి ఆ నెంబర్ని మనం x అనుకుందాం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అన్నాడు, 5/8కి x యాడ్ చేస్తే -3/2 అన్నాడు. ఓకే, సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ నెంబర్ కాబట్టి ఇది ఇక్కడే ఉంచి x ఈజ్ ఈక్వల్ టు -3/2 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసి ఈ -5/8ని మనము రైట్ సైడ్ తీసుకొని వద్దాం. ఓకేనా, మూవ్ టు రైట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, -5/8 అనేది మనం రైట్ సైడ్ వచ్చేసరికి +5/8 అవుతుంది. ఓకేనా, +5/8. సో ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది, ఈ ఫ్రాక్షన్లో వచ్చేసి 8 ఉంది కాబట్టి సో 2,8 ఎల్సిఎం తీసుకోవాలి. సో 2,8 ఎల్సిఎం అంటే 2కి 8కి కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 2 టేబుల్లో అవుతుంది కదా, 2 1s 2 4s నెక్స్ట్ 2 1s 2 2s నెక్స్ట్ 2 1s అంటే 2 × 2 × 2 అంటే ఎంత, 8. ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఓకేనా, సో 8 కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి -3/2 ఇంటూ 2ని దేంతో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 4తో కదా, అందుకని 4/4 చేయాలి. ఓకే, ఆ నెంబర్ని మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్లస్ 5/8 సెకండ్ ఫ్రాక్షన్ 8 ఉంది ఆల్రెడీ. ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, 1తో కదా, సో 1/1. నెక్స్ట్ -3 × 4 -12/2 4s 8 ప్లస్ 5 × 1 is 5/8 ఈజ్ ఈక్వల్ టు 8 అలానే రాసి -12 + 5 -12 + 5 అంటే ఎంత, 12 నుండి 5 సబ్ట్రాక్ట్ చేయాలి, 7 వస్తుంది, 7/8. సో పెద్ద నెంబర్కి ముందు ఏ సైన్ ఉంటే అదే తీసుకోవాలి, -7/8. అంటే మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే -3/2 అనేది వస్తుంది అంటే -7/8 నెంబర్ని యాడ్ చేస్తే 3/2 వస్తుంది. ఓకేనా, సో దేర్ ఫోర్ -7/8 షుడ్ బి యాడెడ్ టు -5/8. దెన్ we will get -3/2. సో ఇది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో 10th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నంబర్స్ ఈజ్ 8 ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ -5/6 ఫైండ్ ద అదర్ నంబర్ అన్నాడు. ఒక 2 రేషనల్ నంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు, ఎంత, 8. సో దాంట్లో ఒక నెంబర్ ఇచ్చాడు, అదేంటి -5/6. అదర్ నెంబర్ అనేది కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి -5/6, అదర్ నెంబర్ తెలియదు కాబట్టి మళ్ళీ x అనుకుందాం. ఈ రెండింటి యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్, 8కి ఈక్వల్ కాబట్టి ఇలా రాస్తాం, అంతే కదా. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ నెంబర్ కాబట్టి xని అలానే ఉంచి ఈజ్ ఈక్వల్ టు 8 కూడా అలానే ఉంచి ఈ -5/6ని మనం రైట్ సైడ్ తీసుకొని వద్దాం. సో రైట్ సైడ్ తీసుకొస్తే -5/6 అనేది ఏమవుతుంది, +5/6 అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ 8 అంటే 8/1 ఉంటుంది, అంతే కదా. సో 1,6 అంటే ఇవి 2 డిఫరెంట్ నెంబర్స్, దీనిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి దీని ఒక ప్రోడక్టే మనం ఎల్సిఎంగా తీసుకుంటాం, అంతే కదా. అంటే ఎల్సిఎం ఎంత, 6 కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి 8/1
ఇంటూ 1ని దేంతో మనం ఇంటూ చేస్తే 6 వస్తుంది, 6తో కాబట్టి 6/6 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ 5/6 ఇంటూ 6ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 6 వస్తుంది, 1/1. ఓకే, దట్ ఈక్వల్ 8 ఇంటూ 6 48/6 ప్లస్ 5 ఇంటూ 1 5/6. ఓకేనా. సో నెక్స్ట్ 6 అలానే రాసి 48 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 48కి 5 యాడ్ చేస్తే ఎంత 53 కదా. సో 53/6 దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే ద అదర్ నంబర్ ఈజ్ 53/6. సో ఇది ఆన్సర్. ఓకేనా. సో దీంతో 10th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.